సిట్ విచారణకు ఉదయం 11 గంటలకు హాజరైన కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణను ముగించుకొని తెలంగాణ భవన్కి అయితే వెళ్ళడం జరిగింది. తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి లోపల సిట్ అధికారులు ఏమేమి క్వశ్చన్లు అడిగారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తానని చెప్పేసి కూడా ఉదయమే తెలంగాణ భవన్ అంటే సిట్ విచారణకు హాజరయ్యే క్రమంలోనే ఉదయం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే అట్లాగే కేటీఆర్తో పాటు భుజంగరావును కూడా సిట్ విచారణలో పాల్గొనే సిట్ ఇద్దరిని విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిట్ విచారణలో ఫోన్ ట్యాపింగ్ అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో ఏవైతే విరాళాలు వచ్చాయో వాటిపైన కూడా సిట్ అధికారులు విచారణ చేసినట్టు ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ కొద్దిసేపు అంటే 6:30 వరకు కూడా సిట్ విచారణలో వాళ్ళందరికీ కూడా సహకరించినట్టు కూడా తెలుస్తుంది. ఉదయం కొద్దిసేపు తమకు కేటీఆర్ సహకరించట్లేదని చెప్పేసి కూడా పోలీసులకు సహకరించలేదని చెప్పేసి కూడా మనకు సమాచారం అందింది. తర్వాత అంటే 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో 1 గంట సేపు కూడా లంచ్ బ్రేక్ వచ్చిన తర్వాత తిరిగి సిట్ విచారణ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ విచారణలో కూడా చాలా ప్రశ్నలు అడిగారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఉదయమే సిట్ విచారణ ఎదుర్కొనే సమయంలో కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇదంతా కేవలం డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు. కేవలం మేము బొగ్గు స్కామ్లో ఏదైతే టెండర్ల విషయంలో వాటిని బయటపెట్టినందుకే మా పైన కక్ష కట్టి ఇట్లా విచారణ పేరుతో ఇక్కడ తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఇదంతా కేవలం గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసునే తిరిగి మళ్ళీ మాకు విచారణ పేరుతో నోటీసులు ఇచ్చారని చెప్పేసి కూడా కేటీఆర్ తెలియజేయడం జరిగింది. అయితే 2 రోజుల క్రితమే హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చి సేమ్ విచారణ పేరుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించి సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో సజ్జనార్ ఆధ్వర్యంలో కూడా సిట్ అధికారులు కూడా దాదాపు 7 గంటల పాటు కూడా ప్రశ్నించిన తర్వాత కూడా కేటీఆర్ హరీష్ రావు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా పదే అడిగిన క్వశ్చన్లే అడిగారు, నన్ను తప్పించి వేరే క్వశ్చన్లు ఏం లేవు, తిరిగి నేనే పోలీసులను ప్రశ్నించాను కానీ వాళ్ళు మాత్రం ఎట్లాంటి క్వశ్చన్లు అడగలేక కేవలం మమ్మల్ని వేధింపులకు గురి చేయడానికి మాత్రం ఇట్లాంటి సిట్ విచారణకు పిలిపించారు, మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే గతంలో కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు రానుండడంతో దాంట్లో భాగంగానే మాకు విచారణకు రావాలని చెప్పేసి సిట్ అధికారులు కూడా పిలిచారని చెప్పేస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులు దొరికిన రేవంత్ రెడ్డి దాన్ని వదిలేసి ఇప్పుడు మా పైన కక్ష తీసుకునే విధంగా కూడా సిట్ విచారణ పేరుతో మమ్మల్ని వేధిస్తున్నాడని కూడా కేటీఆర్ కూడా అట్లాగే హరీష్ రావు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్, బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేస్తా అని చెప్పారు. వాళ్ళు అమలు చేసిన పథకాలను అమలు చేయకపోవడం వాటిని ప్రజలు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ప్రజల మైండ్ను కూడా మొత్తం డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి మా పైన పోలీసు అధికారులతో కేసులు విధిస్తున్నారని చెప్తారు. అట్లాగే ఉదయం ప్రెస్ మీట్లో కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులకు అట్లాగే ప్రభుత్వంలోని మంత్రులు సీఎంకు కూడా వాళ్లకు ఒత్తాసు పలుకుతూ మమ్మల్ని వేధించడం కరెక్ట్ కాదు, మీరు హుందాతనంగా వ్యవహరించాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఇట్లాంటి వేధింపులకు గురి చేస్తే మేము మా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క అధికారిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అంటే మొత్తం గతంలోనే 2024 మార్చిలో నమోదైన చక్రధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో అతను నా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారనే విషయాన్ని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాని ఆధారంగానే మేము విచారణకు పిలిచామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అందరంటే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులతో పాటు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని గతంలోనే వార్తలు వచ్చాయి. అట్లాగే చాలామంది పొలిటీషియన్స్ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది, మా ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. అట్లాగే బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అట్లాగే ఎంపీ రఘునందన్ రావు కూడా వాళ్ళు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది, మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఎందుకంటే గతంలోనే చాలా విమర్శలు వచ్చాయి, వీళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, అందరి ఫోన్లను వీళ్ళు వింటున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా వింటున్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. దాంట్లో భాగంగానే వీళ్ళు వాళ్ళందరినీ కూడా బెదిరించి అక్రమంగా వీళ్ళు పెద్ద ఎత్తున లావాదేవీలు కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వీళ్ళు
డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది, ఒక అక్రమాలకు పాల్పడడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఫండ్ విషయంలో కూడా ఎలక్ట్రానిక్ బాండ్ విషయంలో 14 కోట్ల రూపాయలు ఎవరైతే ఉందో ఒక వ్యాపారవేత్త నుంచి కూడా తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అట్లాగే ఆ వ్యాపారి కూడా నా నుంచి అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి కూడా ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో కూడా నిధులు సేకరించారనే విషయంని కూడా దానిపైన కూడా కేసు ఉండడంతో అవే ప్రశ్నలు కూడా ఇప్పుడు సిట్ అధికారులు పదే పదే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే సిట్ అధికారులు ఏవైతే ప్రశ్నలు అడిగారనే విషయాన్ని కూడా నేను విచారణ అయిపోయిన తర్వాత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరిస్తానని చెప్పారు. హరీష్ రావు గారిని సిట్ పేరిట కేసు మీద విచారణ చేపిస్తూ ప్రజల పక్షాన నిలిచినటువంటి నాయకులను ఇబ్బంది పెడుతూ ఈరోజు కేవలం కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వీళ్ళని లక్ష్యపూర్ణ రాజకీయంగా వీళ్ళని బోగస్ నోట్లతోటి వీళ్ళకి చాలా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నిస్తే విచారాలంటారా? ఇదేమి రాజ్యం? ఇదేంది అసలు? ప్రశ్నించొద్దా? ఇస్తామన్నారు గ్యారెంటీలు నిలబడి అసలు సీఎం సచ్చినా ఏ పని లేచి Hey!